చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం ఊహకందని భాష నేర్చుకో మనసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి చెప్పింది హాయి బేరం గిట్టెలా ఉంది సాయమడి వయసా చూసుకో చెబుతా రాసుకో సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం ఊహకందని భాష నేర్చుకో మనసా నా సితారా సొగసా చేరుకో వరసే అందుకో నీకిది అలాగా వెంటనే వస్తున్నాడు సీత స్టేషన్ నుంచి ఎప్పుడే ఫోన్ వచ్చింది వెళ్ళొస్తాను నా పేరు రామ్ పరశురామ్
తమ్ముడిని కావాలని చంపలేదు. మీ అనుచరుల సహాయంతో చిన్నరాజా పోలీస్ కస్టడీ నుంచి పారిపోతుంటే అదుపులోకి తీసుకోవడానికి కార్పులు చేర్పారు. దురదృష్టవశాత్తు మీ తమ్ముడు చనిపోయాడు. నీ కాకపోతే వినడానికి నేను చెవులో పువ్వు పెట్టుకున్న వాడిని కాను. నా ప్రతీకారానికి ప్రతిఫలంగా నీ నెట్టాడి నే చూడాలి. నీ నిశ్చయవసరాన్ని చూసి నీ భర్త రాజశేఖరు గుండెలెదిరేలా రోధించాలి. దయచేసి నా మాట వినండి. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను చెప్పడం మీకు న్యాయం కాదు. మెరుపు తలుపులా విరుసుపడి ఇంత అందాల సుందరిని అప్పుడే చంపుకుంటానా? సీత, భయపడకు. నా పిడితగుల్లో బంధిస్తాను. నీ ఉద్దేశం ఏంటి? రసిడి వంటిన వయసుని ముఖసంతస్సు ఇంద్రధనుసులా గగనములా ఎగిరిపోయే నీ రూపలావణ్యం చూస్తుంటే ఏ మగాడు దౌర్భాగ్యం చేయకుండా ఉంటాడు? అంటే వాడు మగాడేనా? నా భర్త ఇన్స్పెక్టర్ వస్తే నీ కాంపల్లిని పొడిచి నిన్ను ఉప్పు పాత్రలో ఊరవేస్తాడు. కొమ్ములు తిరిగిన కరోటా లాంటి పోలీస్ ఆఫీసులు సైతము లెక్క చేయలేని ఈ పరశురాం ఈ సింహాన్ని ఎదిరింపగల దమ్ములు ఆ జింక పిల్లకి ఎక్కడివే? చూడు, నా భర్తని అంత తేలిగ్గా అంచనా వేయకు. జూలు కట్టి ఆడించగల నేర్పరిత ఉన్న సాహసవంతుడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నడూ చూడలేని నీ అందాలు కసిగా కప్పిస్తుంటే నన్ను ఆగు. సొంపుల నీ గుస్తు నేనిస్తే పడ్డానులే, నిన్నింకా పస్తు పడతానులే. ఓలమ్మి అది గుంటడి తుంటడి పంచు పిల్లవే, ఒంపుల సొంపుల కన్నెకింపువే. నీ గుస్తు నేనిస్తే పడ్డానులే, నిన్నింకా పస్తు పడతానులే. ఓలమ్మి తుంటరి పరుచు పిల్లవే. చిటపటలాడేదానా నేను చెడుగుడు దాడించేనా, నీ బగరైన పొగరంత దిల్చేయనా. చిటపటలాడేదానా నేను చెడుగుడైన పొగరంత తమ్మెత్తి కూర్చున్న కుర్రదానా, గూడెక్కడున్నాడే వెర్రిదానా. రేపో మాపో నిన్ని గూటికి రప్పని మెక్కించనా. ఓలమ్మి ఒంటరి తుంటరి పడుచు పిల్లవే, ఒంపుల సొంపుల కన్నెకెంపువే. నీ గుస్తు నేనిస్తే పట్టానులే, అది నిన్నింకా పట్టు పడతానులే. గోలమ్మి ఒంటరి తుంటరి పడుచు పిల్లవే.
అందము చిక్కిన చక్కని నడుము నా చేతికి చిక్కిన క్షణము నే చూడాలి పులకించు నీ అందము కారాలు పోతుంది మధునాము కైవల్లో తోస్తుంది కన్యగాము నీకు నాకు తెలిసొస్తుంది ఆనందము నిన్ను నన్ను కలిపేస్తుంది భార్యాభర్తల బంధం రమ్మి ఓ రమ్మి అది ఒంటరి తుంటరి పడుచు పిల్లవే అప్పుల సొంపుల కన్నెకింపు నీ గుట్టు నేనిట పట్టానులే నిన్నింకా ఓ పట్టు పడతానులే లంగి ఓ లంగి అది ఒంటరి తుంటరి పడుచు పిల్లవే గట్టిగా కరిగిపోవాలి. మిస్టర్ పరశురాం, నీ బెదిరింపులకు భయపడి ఎంతో మంది ఆడవాళ్ళు నీకు లొంగవచ్చు, కానీ ఈ సీత మాత్రం అలాంటిది కాదు. నాకు దక్కని ఆడది ఈ భూమి మీద పుట్టి బట్ట కట్టలేదు. సంతోషంగా చావడానికైనా సిద్ధమే, కానీ నీకు లొంగనున్నది అసంభవం. సీత, నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నా. నాతో సరసాలు చేయంటే నీ ప్రాణముతో పగిలిపోతావు, లేదా ఇప్పుడే ఇక్కడే నేను చంపేస్తాను. చెప్పాను కదా, చేస్తాను. రా, చెప్పు. అయితే సాగు. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా? ఈ లోపల నుంచి వెళ్ళిపోయావా సీత? ఈ విధంగా జరుగుతుందంటే నా వెంటనే తీసుకుపోవాలి. నా భార్యను బలిపట్టుకున్నావు కదరా, నిన్నది మంచి నా పాపము నన్ను చంపి నీ పగ తీర్చుకుంటావా ఇన్స్పెక్టర్? లేకపోతే కదా అర్థమవుతుంది. ఈ రాజసేన కుమారుడు కాదు. మా తల్లిదండ్రులు చిత్తూరు చేసిన నిన్ను ఏనాటికి నిన్ను బతికినవను. ఈ తల్లిదండ్రులకు ఏ కనబట్టు చూసావా? నీలా కనబడుతుంది. సావు! సావు!